నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమలో దర్శించాల్సిన ఆలయాల వివరాలను ఒక వరుస క్రమంలో తెలుసుకుందాం. గౌతముని తపో ఫలితంగా దివి నుండి భూమికి దిగి వచ్చిన అఖండ గోదావరి నది ధవళేశ్వరం వద్దకు చేరుకునే సమయానికి పాయలుగా విడిపోయి సాగరంలో కలుస్తుంది. హిందూ పురాణాల ప్రకారం శివుని జటాజూటం నుండి వెలువడిన గోదావరి నది నాసికా త్ర్యంబకం నుండి ప్రవహిస్తూ గౌతమ మహర్షి ఆశ్రమం ఉన్న నేటి కొవ్వూరుకు చేరుకొని గౌతమునికి ఏర్పడిన గోహత్య పాతకము నుండి విముక్తిని కలిగించి తిరిగి గోవును కూడా బతికిస్తుంది. ఆ విధంగా ఏర్పడిన గోదావరి నది కొవ్వూరు నుండి నేటి ధవళేశ్వరం ఉన్న ప్రాంతానికి చేరుకునే సమయానికి పాయలుగా విడిపోతుంది. ఆ విధంగా ఏర్పడిన 7 పాయలను 7 ఋషులు తీసుకువెళ్ళి సాగరంలో కలిపారు అని గోదావరి నది స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ విధంగా ఏర్పడిన గోదావరి నది 7 పాయల మధ్య అనేక ఆలయాలు స్వయం వ్యక్తంగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆలయాలను ఒక వరుస క్రమంలో దర్శిద్దాం రండి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. శివుని జటాజూటం నుండి పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించిన ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా కూడా పిలుస్తారు. కశ్యప, అత్రి, గౌతమ, జమదగ్ని, భారద్వాజ, కౌశకి మరియు వశిష్ఠ అనే సప్త ఋషులు గోదావరి నది 7 పాయలను సాగర సంగమం చేశారు అని స్థల పురాణం. ఈ గోదావరి పాయల నడుమ ఏర్పడిన త్రికోణ దీవి కోనసీమగా పిలుస్తారు. కోనసీమకు చేరుకోవాలంటే మనం ముందుగా రాజమహేంద్రవరం మీదుగా ధవళేశ్వరం చేరుకోవాలి. ఇప్పుడు మనం ధవళేశ్వరం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం సమీప పట్టణం మరియు తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నుండి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధవళేశ్వరంలో గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట ఉంటుంది. ఇది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. కోనసీమ గురించి చెప్పుకోవాలంటే ముందుగా గోదావరి నది గురించి, తర్వాత అప్పటి బ్రిటిష్ ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ గురించి, ఆయన నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. ఇక్కడ వారు సర్ ఆర్థర్ కాటన్ను కాటన్ దొరగా పిలుచుకుంటారు. నేటికి ఇక్కడ వారు ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మన జాతీయ నాయకుల సరసన కాటన్ విగ్రహం కూడా ఉంచి గౌరవిస్తారు. మన దేశంలో ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఆనకట్టలు, కాలువలు, ఆక్విడక్ట్లు నిర్మించిన కాటన్ ద్వారా 1803 మే 15న హెన్రీ కాల్వేలీ కాటన్ దంపతులకు జన్మించారు. తన 18వ సంవత్సరంలో భారతదేశానికి ఇంజనీర్గా వచ్చారు. కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణాన్ని 1850లో పూర్తి చేశారు. దీనిని 4 విభాగాలుగా నిర్మించారు. దీని ఎత్తు 15 అడుగులు, పొడవు 3.5 కిలోమీటర్లు. ఈ బ్యారేజ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 1970లో పునర్నిర్మించారు. 1982 నుండి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇక కోనసీమలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు ఒక వరుస క్రమంలో దర్శించాలి అనుకునేవారు ముందుగా చేరుకోవాల్సిన ఊరు బొబ్బర్లంక. ఈ గ్రామం కోనసీమ ప్రాంతంలో మొట్టమొదటి ఊరుగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అఖండ గోదావరి నది ఈ గ్రామానికి సమీపంలోనే పాయలుగా విడిపోతుంది. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మించినప్పుడు రాజమహేంద్రవరం నుండి బొబ్బర్లంక వరకు లాంచీలు నడిచేవి. బ్యారేజ్ పైనుండి చూస్తే బొబ్బర్లంక సెంటర్లో గల అతిపెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం బ్యారేజ్ పై ఉన్న రహదారిని చూస్తున్నట్లు ఉంటుంది. బొబ్బర్లంక గ్రామంలోని ముఖ్యమైన ల్యాండ్ మార్కులలో ఒకటి ఈ ఆంజనేయ స్వామివారి విగ్రహం. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఈ గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉంటుంది. ఇక్కడ నుండి కోనసీమ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు రహదారి మార్గం ఉంది. బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. పూర్వం ఈ మార్గంలోని కాలువల ద్వారా పడవ ప్రయాణాలు ఉండేవి. ఇదే గ్రామంలో ఆంజనేయ స్వామివారి విగ్రహం కుడివైపున గోదావరి పాయను ఆనుకొని ఒక శివాలయం ఉంటుంది. ఈ ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామివారి పేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, అమ్మవారి పేరు అన్నపూర్ణ. ఇక ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లు కొలువు తీరి ఉంటారు. అలాగే గర్భాలయానికి ఎదురుగా మరొక శివలింగం కూడా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అష్టోత్తర శివలింగాలు ఉంటాయి. ఉపాలయాలలో కాలభైరవ స్వామివారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామివారు కొలువు తీరి ఉంటారు. ఇక్కడ నుండి అఖండ గోదావరి నది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. శివాలయ దర్శనం తర్వాత ఆంజనేయ స్వామివారి విగ్రహం ఎదురుగా ఉన్న ఈ చిన్న రహదారిలో వెళితే గోదావరిలో చేపలు పట్టే ప్రదేశం వస్తుంది. ఇక్కడ నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దగ్గరకు వెళ్ళకూడదు. ఇక్కడ నుండి బయటకు వచ్చాక ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రక్కన గల ఈ ప్రదేశం వచ్చి బొబ్బర్లంక బస్ స్టాప్. దీనికి ప్రక్కగా వెళితే కోనసీమ ప్రధాన పంట కాలువ కనిపిస్తుంది. ఇక్కడ నుండి కోనసీమ ప్రాంతంలోని పంట కాలువలు మొదలవుతాయి. ఇది వచ్చి గోదావరి బ్యాక్ వాటర్. ఇదే విధంగా ధవళేశ్వరం వైపున మరియు విద్యేశ్వరం వైపున కూడా పంట కాలువలు ఉంటాయి. బొబ్బర్లంక తర్వాత మనం వెళ్ళే ఊరు వెలిచేరు. ఇక్కడ నుండి ఆత్రేయపురం 12 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెం 22 కిలోమీటర్ల దూరంలోను, జిల్లా కేంద్రం అమలాపురం 59 కిలోమీటర్ల దూరంలోను, లొల్ల 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు రాజవరం. ఈ మార్గంలో ఒకవైపున కోనసీమ ప్రధాన పంట కాలువ, మరొక వైపున గోదావరి లంక పొలాలు ఉంటాయి. రహదారికి ఇరువైపులా చెట్లతో ఉంటుంది. ఈ ప్రాంతంలో పండే అరటి పంటను ఇలా రవాణా చేస్తారు. ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. ఇవి వచ్చి పూల తోటలు. ఈ ఊరు పేరు పేరవరం. ఈ రహదారిలో రాజమహేంద్రవరం నుండి రావులపాలెం వరకు బొబ్బర్లంక మీదుగా పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా తిరుగుతాయి. ఈ బస్ ఆల్ట్రా పల్లె వెలుగు. ఈ కాల్వ బ్రిడ్జ్ దాటి అవతల వైపుకు వెళితే రాజవరం అనే ఊరు వస్తుంది. పేరవరం నుండి 5 కిలోమీటర్ల ముందుకు వెళితే వెలిచేరు కాలువరేవు వస్తుంది. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే శ్రీ ఊదాలమ్మ గౌడపాలెం గ్రామం వస్తుంది. పదండి వెళదాం. ఈ రహదారి చాలా ఇరుకుగా ఉంటుంది. రహదారికి ఇరువైపులా వరిచేలు, పంట పొలాలు ఉంటాయి. ఇది వచ్చి ఊదాలమ్మ గౌడపాలెం. గౌతమి గోదావరిని ఆనుకొని ఉంటుంది. ఈ ఊరిలోని గోదావరి గట్టును ఆనుకొని 1000 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇది వచ్చి గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ మైక్లో ప్రతి గంటకు భగవద్గీత శ్లోకం, దాని తాత్పర్యం ప్లే అవుతూ ఉంటాయి. ఇది దాటి గోదావరి గట్టుపై వెళితే ఊదాలమ్మ సన్నిధి వస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఆలయం అంటూ ఏమీ ఉండదు. 1000 సంవత్సరాలుగా అమ్మవారు ఇలా ఒక చెట్టు కింద కొలువు తీరి ఉంటారు. ఈ అమ్మవారి పేరు ఊదాలమ్మవారు. మీరు దర్శించుకోండి. సంక్రాంతిలో ఇక్కడ అమ్మవారికి అతిపెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఇది వచ్చి గోదావరి రేవు. ఇక్కడ చాలా గాలి వీస్తూ ఉంటుంది. ఇవన్నీ చేపలు పట్టేవారి పడవలు. ఊదాలమ్మవారి దర్శనం తర్వాత మరలా వెలిచేరు రేవు వద్దకు వచ్చి కాలువ దాటి వెళితే వెలిచేరు గ్రామం వస్తుంది. చాలా పూర్వకాలంలో ఇక్కడ దేవతలు వెలిసారు కనుక ఈ గ్రామాన్ని వెలిచేరుగా పిలుస్తారు. వెలిచేరు గ్రామ పరిసరాలు చూడడానికి చాలా బాగుంటాయి.
ఇక్కడ వరిచేలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొబ్బరి, అరటి కూడా బాగా పండిస్తారు. ఇది వచ్చి కోనసీమ ప్రధాన పంట కాలువ. ఈ బ్రిడ్జ్పై ప్రయాణం చాలా బాగుంటుంది. ఇది వచ్చి వెలిచేరు గ్రామం. ఇక్కడ అతి పురాతనమైన గౌతమేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. మీరు దర్శించుకోండి. ఈ ఆలయానికి ఎదురుగా రామాలయం, కృష్ణాలయాలు కూడా ఉంటాయి. వెలిచేరు గ్రామంలోని ఆలయాల దర్శనం తర్వాత మరలా వెలిచేరు రేవు వద్దకు వచ్చి కుడివైపుకు వెళితే పులిదిండి రేవు వస్తుంది. పదండి వెళదాం. ఇది వచ్చి పులిదిండి రేవు. ఇక్కడ కాలువపై గల ఈ బ్రిడ్జి దాటి వెళితే పులిదిండి గ్రామం వస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి రాజవరం పొదలాడ ప్రధాన రహదారి. పూర్వం ఈ రూట్లోనే బస్సులు తిరిగేవి, కానీ ఇప్పుడు ఈ రూట్లో బస్సులు తిరగట్లేదు. బొబ్బర్లంక ప్రధాన రహదారిలో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఇది వచ్చి పులిదిండి ప్రయాణికుల విశ్రాంతి భవనం. ఈ గ్రామంలో మీసాల వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు మీసాలతో ఉంటారు. ఈ ఆలయంపై ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. ఈ గ్రామంలో కొన్ని సినిమా షూటింగ్స్ జరిగాయి. వాటిలో ముఖ్యమైనది సాక్షి. ఈ గ్రామంలో మండువాయిళ్ళు చాలా బాగుంటాయి. గ్రామం మధ్యలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ మండువాయిలను సాక్షి సినిమాలో మనం చూడవచ్చు. ఇదే మీసాల వేణుగోపాల స్వామివారి ఆలయం. ప్రస్తుతం బంగారు గోపురంతో వివిధ రంగులతో కనిపిస్తున్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో కొలువు తీరున్న వేణుగోపాల స్వామివారు మీసాలతో దర్శనమిస్తారు. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఈ గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు అయిన బాపు గారు తీసిన తొలి చిత్రం సాక్షి చిత్రీకరించారు. 1967లో విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు కలిసి నటించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి అప్పటి పులిదిండి గ్రామం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే కనిపించడం ఒక విశేషం. అయితే కాలువ వారన ఉండే ఒక పెద్ద చెట్టు మాత్రం ఇప్పుడు లేదు. పులిదిండి తర్వాత మనం వెళ్ళే ఊరు ఆత్రేయపురం. ఈ గ్రామానికి వెళ్ళే మార్గం ఒకవైపున అరటి, పసుపు తోటలతో, మరొక వైపున ప్రధాన పంట కాలువతో ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు ఆత్రేయపురం. ఈ ఊరిలో పూతరేకులు చాలా ఫేమస్. ఊరు ప్రారంభం నుండి ఊరు దాటే వరకు రహదారికి ఒకవైపున చాలా పూతరేకుల షాపులు ఉంటాయి. వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాగా నానపెట్టి రుబ్బిన బియ్యపు పిండిని ఈ విధంగా ఒక మెత్తటి గుడ్డతో కుండపై వేసి రేకులను తయారు చేస్తారు. తరువాత వీటిని నెయ్యి, పంచదార, బెల్లం పొడిని, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ను వేసి ఈ విధంగా చుడతారు. ఇవే పూతరేకులు. ఇప్పుడు వచ్చేది ఆత్రేయపురం రేవు సెంటర్. ఇక్కడ ఎడమవైపున గల ఈ హోటల్లో పెసరట్టు చాలా ఫేమస్ అంటారు. ఇదే ఆ హోటల్. అలాగే ఒకసారి ఆత్రేయపురం బస్ స్టాండ్ వరకు వెళదాం రండి. ఈ బొబ్బర్లంక రావులపాలెం ప్రధాన రహదారి నుండి ప్రయాణించేటప్పుడు ఆత్రేయపురం రేవు నుండి ఎడమవైపుకు వెళితే ఆత్రేయపురం గ్రామం వస్తుంది. ఈ గ్రామం అత్రి మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఇప్పుడు వచ్చేది ఆత్రేయపురం బస్ స్టాండ్. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. మీరు దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి మరలా ఆత్రేయపురం రేవుకు వెళదాం రండి. ఆత్రేయపురం తర్వాత మనం వెళ్ళే మరొక ఊరు వసంతవాడ. ఈ గ్రామం ఆత్రేయపురం నుండి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం చేరుకోవాలంటే ఆత్రేయపురం రేవుకు ఎదురుగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. పదండి వెళదాం. ఆత్రేయపురం కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత క్రిందకు వెళితే తాడిపూడి గ్రామం వస్తుంది. ఇక్కడ నుండి కుడివైపుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎడమవైపుకు వెళితే వసంతవాడ గ్రామం వస్తుంది. వసంతవాడ గ్రామం చేరుకోగానే ఒక అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఏటుగట్టు వైపు వెళితే శివాలయం వస్తుంది. ఇదే వసంతవాడ శివాలయం. ఈ ప్రాంతంలో ఈ ఆలయం కూడా చాలా ఫేమస్. పెద్ద నందిని స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి. ఇక్కడ నుండి ఏటుగట్టు ఎక్కితే ఆంజనేయ స్వామివారి ఆలయం వస్తుంది. స్వామివారిని మీరు దర్శించుకోండి.
ఈ ఆలయం వెనుక గల గోదావరి పేరు వశిష్ఠ గోదావరి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మరలా ఆత్రేయపురం రేవు వద్దకు వెళ్ళి అక్కడ నుండి మన తరువాత ఊరు అయిన లొలలాకుల వద్దకు వెళదాం రండి. ఆత్రేయపురం నుండి లొలలాకులు వచ్చి దాదాపుగా 2.7 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ మార్గం చుట్టూ చెట్లతో చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేవి లొలలాకులు. వీటిని ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించిన కాటన్ కాలంలో నిర్మించారు. బొబ్బర్లంక వద్ద మొదలైన కోనసీమ ప్రధాన పంట కాలువ లొలలాకుల నుండి 3 కాలువలుగా విడిపోతుంది. ఈ 3 కాలువలు కోనసీమలోని అన్ని ప్రాంతాలకు చెందిన పంట పొలాలకు ప్రధాన నీటి వసతిగా ఉపయోగపడుతున్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చి లొల్ల ముక్తేశ్వరం ప్రధాన పంట కాలువ. ఇక ఇక్కడ గల ఈ 2 కాలువలలో ఒకటి అమలాపురం వైపు వెళ్ళే పంట కాలువ, మరొకటి రాజోలు వైపు ప్రవహించే పంట కాలువ. పూర్వం బొబ్బర్లంక నుండి కోనసీమలోని ఈ లొల్లలాకుల ద్వారా పడవలు కూడా ప్రయాణించేవి. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. అందువల్ల సినిమాలను ఇక్కడ చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఈ లొల్లలాకుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి. లాకుల వద్ద రక్షణ పరిధి దాటి వెళ్ళకూడదు. ఇది ఫోటోషూట్ ఏరియా కాదు. లొల్లలాకుల తర్వాత మనం వెళ్ళబోయే ఊరు కట్టుంగ. ఈ ఊరు చేరుకోవాలంటే లొల్లలాకుల సెంటర్ నుండి కుడివైపుకు వెళ్ళాలి. కనకదుర్గమ్మ గుడి ప్రక్కన గల లొల్లలాకుల రహదారిలో దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం వెళితే కట్టుంగ ఊరు వస్తుంది. మన ప్రక్కన గల ఈ కాలువ వచ్చి లొల్ల రాజోలు ప్రధాన పంట కాలువ. కట్టుంగ వల్లే మార్గం చుట్టూ పొలాలతో చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చి కట్టుంగ సెంటర్. ఇక్కడి నుండి ఎడమవైపు వెళితే అంకంపాలెం గ్రామం వస్తుంది. అదే కుడివైపుకు వెళితే రాజవరం వస్తుంది. ఈ రాజవరం బొబ్బర్లంక సమీపంలో ఉంటుంది. పూర్వం బొబ్బర్లంక అమలాపురం రహదారి లేని సమయంలో ఈ రాజవరం పొదలాడ రహదారిపైనే రాకపోకలు సాగేవి. పొదలాడ గ్రామం రాజోలుకు సమీపంలో ఉంటుంది. ఈ గ్రామంలో కొన్ని సినిమాలు కూడా షూట్ చేశారు. కట్టుంగ శివాలయంలోని స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి. ఈ శివాలయం కూడా చాలా పురాతనమైనది. కట్టుంగ నుండి తిరిగి లొల్లలాకుల వద్దకు వచ్చి ఇక్కడ నుండి వాడపల్లి వెళదాం రండి. ఈ మార్గం చుట్టూ చెట్లతో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ గల ఈ జ్యూస్ బండి కూడా ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. ఈ రహదారిలో ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు. గుబురు చెట్ల మధ్య గల రహదారిలో ప్రయాణం చాలా బాగుంటుంది. మన ప్రక్కన ఉన్న ఈ కాలువ వచ్చి లొల్ల ముక్తేశ్వరం ప్రధాన పంట కాలువ. ఇప్పుడు వచ్చేది లొల్ల గ్రామం. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే రాజరాజ నరేంద్రుడు కట్టించిన శివాలయం వస్తుంది. ఈ ఆలయం పేరు రాజరాజ నరేంద్ర స్వామివారు. సారంగ ధరకి విధించిన శిక్షకు పాప పరిహారంగా ఈ ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం. తరువాత ఇప్పుడు మనం దర్శించబోయే ఆలయం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ నుండి లొల్ల అమలాపురం రహదారిలో 1 కిలోమీటర్ దూరం వెళితే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళే బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే వాడపల్లి దేవస్థానం వస్తుంది. పదండి వెళదాం. ఈ రహదారి వరి పొలాల మధ్య చూడడానికి చాలా బాగుంటుంది. వాడపల్లికి రావులపాలెం నుండి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వచ్చేది వాడపల్లి దేవస్థానం పార్కింగ్ ఏరియా. వాడపల్లి ఆలయానికి వెళ్ళేవారు తమ వాహనాలను ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఈ ఆలయం శనివారం రోజున చాలా రద్దీగా ఉంటుంది. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. 7 శనివారాలు వెంకటేశ్వర స్వామివారిని 7 ప్రదక్షిణలతో దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయి అని ఈ ఆలయ స్థల మహాత్మ్యం. ఇదే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయంలో స్వామివారు ఎర్రచందనం అనే చెక్కతో స్వయంభూగా వెలిసారు. ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదు. పూర్వం స్థానిక బ్రాహ్మణులకు వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి తాను గౌతమి గోదావరి తీరములో ఇసుకలో కప్పబడి ఉన్నానని తనను తీసుకువెళ్ళి ఆలయం నిర్మించమని చెప్పారట. అలాగే గరుడు పక్షి వాలిన ప్రదేశంలో
తాను ఉన్నానని ఆ ఆచూకీ కూడా చెప్పారు. అప్పుడు గ్రామస్తులు భక్తులు మేళ తాళాలతో వెళ్ళి గరుడపక్షి వాలిన చోట వెతకగా వారికి ఇసుకలో కూరుకుపోయిన ఒక పెద్ద చెక్క పెట్టె కనిపించింది. అప్పుడు గ్రామస్తులు భక్తులు ఆ పెట్టెను మేళ తాళాలతో గట్టుకు తీసుకుపోయి నిపుణులైన శిల్పులతో తెరిపించగా అందులో 5 అడుగుల ఎర్రచందన విగ్రహమూర్తి అమ్మవారితో సహా భక్తులకు దర్శనమిచ్చారు. అప్పుడు అక్కడ నారదుడు ప్రత్యక్షమై వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. తరువాతి కాలంలో పెనుబోతుల గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు ఆలయాన్ని పునర్నిర్మించారు. తరువాత వెంకటేశ్వర స్వామివారి మహాత్యాన్ని తెలుసుకున్న స్థానిక పెద్దాపురం జమీందార్ ఆలయ నిర్వహణ కోసం తన భూమిని స్వామివారికి సమర్పించారు. ఇదే ప్రాంగణంలో శివాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగినట్లు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి బయట కుడివైపున పురాతనమైన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. ఆలయానికి సమీపంలో గోదావరి రేవు ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు భక్తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా నిత్యాన్నదానం నిర్వహిస్తారు. ఈ ఆలయంపై ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం రియాలి గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం. ఈ ఆలయం చేరుకోవాలంటే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి మరలా వాడపల్లి కాలువ బ్రిడ్జ్ వద్దకు రావాలి. ఇక్కడ నుండి రావులపాలెం అమలాపురం రహదారిలో 3.7 కిలోమీటర్ల దూరం వెళితే ఉబలంక అనే గ్రామం వస్తుంది. ఇక్కడ గల సాయిబాబా ఆలయం నుండి కుడివైపు రహదారిలో వెళితే రియాలి గ్రామం వస్తుంది. ఈ రహదారి పంట పొలాల మధ్య ఉంటుంది. ఇది వచ్చి కనకదుర్గమ్మ వారి ఆలయం. ఇక్కడ నుండి కుడివైపు గల ఈ రహదారిలో వెళితే రియాలి కాలువ బ్రిడ్జ్ వస్తుంది. ఈ కాలువ వచ్చి లొల్ల నుండి అమలాపురం వైపు ప్రవహించే ప్రధాన పంట కాలువ. ఇక్కడ కాలువను ఆనుకొని అతిపెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. స్వామివారిని మీరు దర్శించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారి విగ్రహానికి ఎదురుగా గాయత్రీదేవి, శ్రీచక్ర ఆలయాలు ఉంటాయి. ఇదంతా రియాలి గ్రామం. క్షీరసాగర మదనం ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఆలయం. ఇక్కడ శివకేశవ ఆలయాలు ఎదురుగా ఉంటాయి. ఇది వచ్చి కేశవ స్వామివారి ఆలయం. వివిధ వర్ణాలతో ఈ ఆలయ గోపురాలు చూడడానికి చాలా బాగుంటాయి. విశాలమైన ప్రాంగణంలో ఆలయం ఉంటుంది. గర్భాలయంలో కేశవ స్వామివారు ఎదుట పురుష రూపంలో, వెనుక మోహిని రూపంలో ఒకే విగ్రహంలో దర్శనమిస్తారు. అలాగే స్వామివారి పాదాల నుండి నిత్యం నీరు వస్తూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి. కేశవ స్వామివారి ఆలయం నుండి కొంత దూరం ముందుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే వేణుగోపాల స్వామివారి ఆలయం వస్తుంది, మీరు దర్శించుకోండి. ఈ ఆలయంలో స్వామివారు చాలా అందంగా ఉంటారు. ఇక కేశవ స్వామివారి ఆలయానికి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన జలాలు గర్భాలయంలోనే ఇంకిపోతాయి. శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారిని మీరు దర్శించుకోండి. రియాలి శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారు, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయాలపై ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఆ వీడియో లింక్ కూడా చూడండి. డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఉంటుంది. ఇక శివాలయానికి వెనుక వైపున అయ్యప్ప స్వామివారి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. రియాలి గ్రామంలోని ఆలయాల దర్శనం తర్వాత మనం తిరిగి మరలా ఓబలంక సాయిబాబా ఆలయం వద్దకు రావాలి. ఇప్పుడు ఇక్కడ నుండి రావులపాలెం వెళదాం రండి. ఓబలంక నుండి రావులపాలెం వచ్చి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఓబలంక రావులపాలెం గ్రామాల సరిహద్దులో గల అంకాలమ్మవారి ఆలయం. ఓబలంక రావులపాలెం గ్రామాల మధ్య
రాకపోకలు సాగించేవారు ఈ అంకాలమ్మ వారిని తప్పకుండా దర్శించుకుంటారు. రావులపాలెం గ్రామాన్ని కోనసీమ ముఖద్వారం అని అంటారు. గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి పాయల మధ్య ఈ గ్రామం ఉంటుంది. ఈ ప్రాంతంలో రావులపాలెం మంచి వాణిజ్య కేంద్రం. ఇక్కడ పార్క్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగినట్లుగా 9 రోజుల పాటు 16 వాహనాలతో నిర్వహిస్తారు. అదేవిధంగా దాదాపుగా 400 మంది భక్తులు గోవిందమాలా ధారణలు చేస్తారు. స్వామివారి వాహనాలను వారే స్వయంగా మోస్తారు. పదండి వెంకటేశ్వర స్వామివారిని దర్శిద్దాం. ఈ ఆలయంలో ప్రధానమైన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గరుడ పక్షి ఆలయంపై తిరుగుతుంది. ఈ ఆలయంపై ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఆలయ గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామివారు కూడా మనకు దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలో అతి పురాతనమైన రాములవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని ముసలి రామాలయం అని అంటారు. అంటే అంత పురాతన కాలం నాటి ఆలయం అని అర్థం. తరువాతి కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. రాములవారి ఆలయాన్ని ప్రక్కనే గల సాయిబాబా ఆలయాన్ని మీరు దర్శించుకోండి. ధవళేశ్వరం నుండి బయలుదేరి రావులపాలెం వెంకటేశ్వర స్వామివారి ఆలయం, రాములవారి ఆలయం, సాయిబాబా ఆలయాలను దర్శించుకోవడంతో కోనసీమలో మన మొదటి రోజు ఆలయాల దర్శనం పూర్తయింది. రావులపాలెంలో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడి ఫుడ్ కూడా చాలా ఫేమస్. రేపటి మన వీడియోలో రావులపాలెం నుండి బయలుదేరి అమలాపురం వరకు ఉన్న ఆలయాలను దర్శిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.